కాదు ఏం కాదు. ఏది మిల్లే రావాలి మమ్మీ. మిల్లేనే వచ్చింది. ఇది జారిపోయింది. ఇది అది గట్టిగా ఎటు జారింది ఇది? ఏడా దీని మీద పెట్టినావా? కాదు దీని మీద జారదే. ఇగో సరిపోను పోనీ అది దాని మీద పెట్టి వాళ్ళేదా బండ మీద పెట్టి పడ్డది. బండి దీని మీద పెట్టింది నేను చూసినా. సరిపో ఏం కాలేదు. ఎక్కువ బరువు దాకలే. అసలు జిస్సే బిడ్డ ఏం దాకలే మమ్మీ. అయ్యో ఇట్లా దన్న పడ్డది కదా. బరువు ఎక్కువ ఉంది కదా. కాదు ఇటు చేతి ఇట్టిటా అట్లా రైట్ అంతే. ఇటు ఉరికొచ్చిన గాయత్రి. ఇటు వచ్చిన జాగ్రత్త కదా మమ్మీ. ఇదిగో గట్టి ఉంది కదా అది. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బాలమన్ ముచ్చట్లు. సో నిన్ననే మేము బతుకమ్మ వీడియో అయితే అప్లోడ్ చేసామండి. సో ఒకసారి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ రోజు మొదటి రోజు. సో ఈ రోజు మనం అమ్మవారి ఈసారి 11 రోజు వచ్చింది ఈసారి. సో ఈ రోజు బ్రహ్మరాంబిక ఫస్ట్ డే పూజ. సో బాలు అయితే ఫస్ట్ డే అయితే పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకుంది. సో అమ్మవారికి అయితే చీర అయితే ఇచ్చింది. సో ఇది రీసెంట్ గా కొనుక్కుంది. ఇది అగరబత్తి కింద పడుతుంది, ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఇది కొత్తగా తీసుకుంది. ఇక మా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. జాను దండం పెట్టుకో. అమ్మవారికి దండం పెట్టుకున్నా. మా గాయత్రి పాపం కింద పడ్డది. గాజులు వేసుకురా అయ్యా. ఇది గాజులు. సో ఈ గాజులు 9 కలర్రా. 1 2 3 4 5 6 7 8 9. ఓకే ఒక ఫోటో దింపుతుందా మంచిగా. అయ్యో మా జానవి గిట్ట వేసుకుని గాజులు. సో 9 రకాలు 9 రోజులకు. సో ప్రతిసారి వేసుకుంటారు. ఎందుకు పసుపు కనిపించరా? సో లాస్ట్ టైం గిట్ట పెట్టుకోరు. సో అందుకని చెప్పేసి ఈసారి గిట్ట 9 days కి సో అమ్మవారికి సో పూజ చేస్తారు మా బాలమని రోజు కాబట్టి. సో పిల్లలు గిట్ట ఉన్నారని చెప్పేసి ఈసారి గిట్ట ఆ బాలమని పిల్లలు ముగ్గురు అయితే ఈసారి అమ్మవారికి పూజలు మంచి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఫోటో ప్లీజ్. ఇగో జాన్ ఫోటో. ఓకే వెరీ గుడ్, బాగుంది. వెళ్ళారా మమ్మీ? మా గాయత్రికి దెబ్బ తాకి పొద్దుగా ఈరోజు వారమే పొద్దు నుంచి పూజ చేసుకొని ఇప్పుడే రిలాక్స్ అవుతుంది. హాయ్ బాలమన్, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఒక పొద్దను అంటే అంటే మామూలుగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయనా? అంటే నేనైతే పూర్తిగా ఒక్క పొద్దు అంటే ఒక్క పొద్దు కాదు, ఒక్క పూటనే రైస్ తీసుకుంటా. ఇక నైట్ ఇష్టం తింటే ఫ్రూట్స్ తింటా, లేకపోతే ఏదన్నా చపాతీ రైస్ తినొద్దు. రైస్ అయితే తినను. ఒకటే పూట రైస్ తినొద్దు. ఒక పూట అయితే రైస్ తినాలి. నువ్వు ఓవరాక్ చేయదు. దిగు ముగ్గురు గాలి తీసుకుని ఒక ఫోటో దింపుతా. ముగ్గురు మంచిగా దింపుతా, అందంగా దింపుతా ముగ్గురిని ఫోటో. దాన్ని దండం పెట్టుకున్నా అమ్మవారికి. ఇక్కడ నిలబడి ఫోటో దింపుతా. చూడండి ఇటు. ఓకే ఏం చేసుకోవాలి? పూజ చేసుకోవాలా? దాన్ని ఈరోజు సాయంత్రం బతుకమ్మ బాక్స్ పెట్టారా? అంజలి గాలి తెచ్చుకుని గాలి వేసుకుని అంజలి వేసుకుంది, అని వేసుకుంది, మేము వేసుకున్నాం. మా అందరూ కలిసి వేసుకున్నాం. అందరు వేసుకున్నారు. సాయంత్రానికి కొన్ని పూలే ఉన్నాయి ఫ్రిడ్జ్ లో బతుకమ్మకి. సో హలో ఫ్రెండ్స్, వాతావరణం అయితే మొత్తం చేంజ్ అయిపోయింది.
ఇదిగోండి ఇదిగోండి మొత్తం మొగ్గు అయిపోయింది అక్కడ. సో వల్ల ఫుల్. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎందుకు? ఇప్పుడు మేమైతే వీడియో అయితే తీసుకున్నాం. టైం వచ్చేసి 6:37 అవుతుంది. ఇంకా మేము బతుకమ్మ ఎప్పుడు ఆడాలి. ఇప్పుడు పోయి బతుకమ్మ అయితే ఆడుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే. సో ఫ్రెండ్స్ టైం ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఈరోజు ఏమంటారు మంచి గాజులు వేసుకురు పిల్లలు. సో మంచి వైట్ డ్రెస్ వేసుకురు. సో అట్నే ఫస్ట్ రోజు బతుకమ్మ ఆడతారంట. సో వాళ్ళకు పాటలు పెట్టిస్తా. సో బతుకమ్మ తయారు చేసుకొని జస్ట్ డాన్స్ ఆడుకుంటారు. పూలు తీసుకొని చిన్న ప్లేట్లు తీసుకోరి. ఎక్కువ పూలు ఉన్నాయా? పూలు అచ్చా ఓకే. అది తీసుకో. ఇక అవి కడుపులో పోయి నీకే. ఏ రండి బతుకమ్మ తయారు రండి రండి. రెండు ఇంకో ప్లేట్. మీరు ముగ్గురు చిన్న తయారండి, వీళ్ళు పెద్ద తయారు చేస్తారు. చిన్నది తీసుకోండి. పెద్దది చిన్నది 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 చాలు 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 చాలు. మీకు అది చాలు. చాలు నడు 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 నడు. ఆడ బయట బయట కూర్చుందాం వరండారా. ఈడ కూర్చోరు. ఇక్కడ 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 ఈడ 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 కూర్చోరు. ఈడ కూర్చోరు కూర్చోరి. చేప తెచ్చుకోపోరు. లేకపోతే చేప తెచ్చుకోపోరు. వేసుకో చేప కూర్చోరి. దాన్ని కూర్చోరి. జాన్ మీ ప్లేట్. ఓకే డాన్ కూర్చోరి. ఏ జాన్ తీసుకో. ఇగో మంచిగా రావాలి బతుకమ్మ. అర్థమైందా? ఇట్లా పడితే అట్లా చేయొద్దు. మంచిగా నేర్చుకోవాలి. మీరు ఇప్పుడే 9 రోజులు రోజు నేర్చుకుంటే మీకు బతుకమ్మ మంచిగా పేర్చడం అలవాటు అవుతుంది మీరు పెద్ద అయ్యే వరకు. ఇక వీళ్ళు కొంచెం పుట్టలేని కొంచెం ఏమో మీరు కొంచెం తీసుకోరి. ఫటాఫట్ అయిపోవాలి. బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ బతుకమ్మ ఎంత మంచి తయారు చేసారు వీళ్ళు ముగ్గురు. అయితే మంచి ఆకుతోటి బంతి పూలతోటి మంచి సెట్ చేసిరు. ఇక్కడ పెట్టేసాయి. ఇంకో బతుకమ్మ రాగానే రెండు ఒకసారి అగరబత్తి ముందు తీసుకొని చిన్నగా ఉన్నప్పటి నుంచే బతుకమ్మ ప్రాక్టీస్ చేసారు. ఇప్పుడే ఇంత మంచిగా పేర్చారు అంటే ఇక పెద్ద అయినాక మంచిగా పేరుస్తారు వీళ్ళు. వెరీ గుడ్. మంచి పేర్చిరు బతుకమ్మని. వెరీ గుడ్ వెరీ గుడ్. అవసరం లేదు. ఏయ్ చల్లాడు. ఫ్రెండ్స్ మా బతుకమ్మ విధంగా అయిపోయింది. అక్కడ పెట్టేసారు బతుకమ్మయ్య అవతల సైడ్. ఇద్దరిది మంచిది మమ్మీ. ఇద్దరిది బాగుంది. బాగుంది. మంచి తయారు చేసి మంచి తయారు చేసి. వెల్ డన్ గాయత్రి. వెల్ డన్. అగరబత్తిలు రెండు అగరబత్తిలు. అక్కడొకటి ఇక్కడ ఒకటి పెట్టది. అక్కడొకటి ఇక్కడ పెట్టారా అట్లా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇటు వచ్చేసారు. ఇక ఇంకా ముగ్గేరే. మరి ఇప్పుడు ఏం చేసి మీరు కింద ఏడా ఈడనా? సరే రాగు మన అక్క రాని. అదే ఆగు తీసుకోరు. పట్టుకోరి పట్టుకోరు అందరు. మెల్లగా మమ్మీ. ఇటాడా పాట పాడాలి. బతుకమ్మ చేసినట్టు కాదు. పాడు ఆడు.
పెట్టు ఆడేది ఒక రౌండ్ కొట్టిరి 5 రౌండ్ కొట్టిరి వచ్చింది అమ్మాయి టీచర్ అమ్మ నిలబడ ఫోటో ఇంత గాయత్రి ముందుకు రా ఇగో రైట్ ఇటు చూడు ఇటు చూడు దాని ఓకే కమాన్ ఏమేం ఎటు ఇక్కడ పాట పాడేది ఇక 2 రౌండ్లు పీట తీసుకో పీట మీద పెట్టురి 2 పట్టుకోరి పీట పెట్టురి జానే ఉందిరా రైట్ ఆడు 2 రౌండ్లు ఏరి డీజే పాట వెళ్ళావు నాడు ఆడు మా గాయత్రి యాంప్లిఫైర్ పాట కనెక్ట్ చేస్తుంది చిత్తూ చిత్తూ లేబమ్మ శివుని ముద్దు లేబమ్మ ఫస్ట్ మంచి బతుక రామరామ పాడేటి ఫస్ట్ గాయత్రి